దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో మన కొరకై దేవుడిచ్చిన వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ సందర్భమును మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారి ముందు ఎర్ర సముద్రం, వారి వెనక ఫరో సైన్యం. ఫరో సైనికులు వారిని తరుముతూ ఉన్నప్పుడు భయపడుతూ దేవునిని మరచి మోషేను నిందించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మోషే ద్వారా ఒక ధైర్యకరమైన మాటను వారికి తెలియచేస్తున్నాడు. వారు శత్రువుల మధ్య ఉన్నారు, అనేకమైన పోరాటాల మధ్య ఉన్నారు. వారిని విడిపించేవారు లేరు, వారి పక్షాన యుద్ధం చేసేవారు లేరు. ఆ భయాందోళనకరమైన పరిస్థితుల్లో దేవుడి వాగ్దానము, మీ పక్షమున యుద్ధము చేయువాడను నేనే, కాబట్టి మీరు ఊరకనే ఉండవలెను. ఈనాడు మన జీవితాలలో కూడా అనేకమైన పోరాటాల మధ్యలో మనం ప్రయాణిస్తూ ఉంటాం. మన పక్షాన ఎవరూ లేరు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆ పోరాటాలన్నిటిల్లో యుద్ధం చేసేది మన దేవుడే. ఇట్స్ నాట్ యువర్ బ్యాటిల్, ఇట్స్ గాడ్స్ బ్యాటిల్. యు జస్ట్ హోల్డ్ యువర్ పీస్. ఈరోజు మనకు దేవుడిస్తున్న వాగ్దానం, మీ పక్షమున యుద్ధము చేయుదును, మీరు ఊరకనే ఉండవలెను. ఈ వాగ్దానమును బట్టి దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.